తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఏపీలోని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఈ కేసు విచారణ డీజీపీ స్థాయి లెవెల్లో చేపిస్తూ ఎవరు తప్పిదం చేసినా, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పిదం చేసినా, సిఐ పైన అయినా కానీ ఇంకెవరున్నా కూడా ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా వారిపైన శిక్ష విధించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఈ సందర్భంగా తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ సాయికృష్ణ తల్లితో మాట్లాడి అక్కడ ఏం జరిగిందో వివరాలు కూడా అడగడం జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందంటూ ఆయన వెల్లడించారు. కేవలం కంటి తుడుపుగా సిఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సిపి డీజీపీతో సహా అందరిపైన కేసు పెట్టి శిక్షించాలంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ యొక్క అంశానికి సంబంధించి గాదె సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఇంటికి వెళ్ళి సాయికృష్ణ ఇంటికి వెళ్ళిన జగన్ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తల్లిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అదేవిధంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ నడిబొడ్డున ఈ తరహా ఘటన జరగడం దారుణమని అన్నారు. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం, విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉన్నాయన్నారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే నా పక్కన ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోధిస్తున్న దృశ్యం చోటు చేసుకుందని, ప్రతి ఒక్కరిని ఒకటే ఆలోచనలో చేయాలంటూ కూడా అడుగుతున్నానంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా పోలీసులను అంటూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా వారు చేసే పనుల వల్ల రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు పోవడానికి భయపడేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. అలా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని, అందరూ కూడవలుకొని ఒకరినొకరు ఎలా వెనకేసుకు వస్తున్నారని చెప్పడానికి నిదర్శనం అంటూ కూడా ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. సాయికృష్ణది ఒక ఘటన అయితే, క్రాంతి కుమార్ అనేటువంటి మరొక పిల్లాడిది ఇంకొక ఘటన అంటూ కూడా, అది కూడా ఆత్మహత్య ఘటన అంటూ తెలిపారు. మే 9 నుంచే సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో అంటూ ఆ తల్లిని హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందన్నారు జగన్. ఆ రోజు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్ళు సమాచారం ఇస్తుంటే తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అర్థమై అదే పోలీస్ స్టేషన్కు ప్రతిరోజు వెళ్ళి నా కొడుకును నాకు చూపించమని బాధపడుతున్నటువంటి పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్నాయంటూ కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఇక జరిగినటువంటి ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మైనటువంటి లాయర్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సో చివరికి ఆ ఫిర్యాదు పట్టించుకోలేదంటూ చెప్పారు. డీజీపీ ఫిర్యాదును సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్ళను పిలిపించి వేరే కార్యక్రమం చేశారంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. దాంతో జూన్ 2న హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టు జోక్యం చేసుకొని మనలాంటి వాళ్ళంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఇప్పుడు సిఐను సస్పెండ్ చేశారంటూ కూడా, ఆ సిఐని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పగలరా అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమైన పరిస్థితులు ఏంటనేది కూడా ఆలోచించాలంటూ కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా మరొకసారి ప్రశ్నించారు. ఏదేమైనా కూడా నిన్న సాయికృష్ణ ఇంటికి వెళ్ళి ఆ తల్లిని ఓదారుస్తూ జరిగినటువంటి ఘటనకి సంబంధించి పోలీస్ స్టేషన్లో అక్కడ ఎదురైనటువంటి సన్నివేశాల నుంచి తన కొడుకు ఎక్కడున్నారు, ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి వివరాలన్నీ తెలుసుకొని మాట్లాడినటువంటి సందర్భం అయితే ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్గా మారింది. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేం వద్దయ్యా. నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. కాళ్ళ గోళ్ళు తీసేసారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు 2 చేతులు వేసేసారు. 2 చేతులు బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు. కొమ్ములు పొడిచేసాడయ్యా. మెడ ఇరిసేసారండి. మెడగోడ ఇరిగిపోయింది. చూసాము. లాస్ట్ టైంలో పిల్లడు మా అమ్మని చూపించండి, ఇలా ఏలాడ పడిపోయి మా అమ్మని చూపించండి అని ఆఖరి టైంలో. అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. 2 నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి.